ఈ ప్రాంత కమ్యూనిస్ట్ నాయకుడి గుడిది. హక్కుల కోసం, ఇక్కడ భూ సమస్యల కోసం పోరాడిన ఒక కమ్యూనిస్టు యోధుడికి వారు తదనంతరం ఇక్కడ ఒక గుడి నిర్మించుకున్నారు. ఆయన దేవుని నమ్మిండో లేదో తెలియదు కానీ కమ్యూనిస్ట్ నాయకుడి గుడి మాత్రం ఆయన చనిపోయిన ప్రాంతం, ఈ ప్రాంతంలోనే ఆయనను హత్య చేశారని చెప్తుంటారు. సో హక్కుల కోసం పోరాడిన నేతను హత్య చేసిన ఈ ప్రాంతంలోనే గత 60 ఏళ్లుగా ఒక గుడి కట్టుకొని స్థానిక ప్రజలంతా కూడా స్మరించుకుంటున్నారు. ఈ ప్రాంతంలో ఆయనకు గుడి కట్టుకోవడమే కాదు, ఆయన సేవల్ని స్మరించుకోవడం, ఈ ప్రాంతంలో ఆయన భూములు పంచిండని చెప్తున్నారు. దాంతోపాటు ఆయన సొంత ఆస్తులను కూడా ఏదైతే పేదలకు పంచిండని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన చనిపోయిన తర్వాత ఆయనకు ఎవరైతే చాలామంది పిల్లలకు వాళ్ళ పేర్లు కూడా పెట్టుకున్నారు. చాలామంది పేర్లు ఉంటాయి ఇక్కడ, కేవలం కిషన్ అని, కిషనమ్మ అని, కిషనయ్య అని. సో ఇట్లా పేదల కోసం వారి సమస్యల పట్ల స్పందించిన ఒక కమ్యూనిస్టు యోధుడి గుడి ప్రతి సంవత్సరం ఏదైతే మెదక్ జిల్లాలోని చేగుంట ప్రాంతంలో ఇక్కడ మనం విజువల్స్ చూస్తున్న జాతర అంతా కూడా ప్రతి సంవత్సరం ఆయన చనిపోయిన ప్రాంతంలో, ఆయన చనిపోయిన రోజున ప్రతి సంవత్సరం ఆయన జాతర జరుగుతుంటుంది. ఆయన స్మరించుకుంటారు. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో నుంచి ఎడ్ల బండ్లను తీసుకొచ్చి ఇక్కడ ఊరేగించడం కావచ్చు, వీటన్నిటి అంటే జాతరలు అనగానే గ్రామ దేవతలు కావచ్చు, దేవుళ్ళ జాతరలు చూస్తుంటాం. కానీ ఇక్కడ మాత్రం దేవుని నమ్మని ఒక కమ్యూనిస్టు యోధుడి దేవుళ్ళుగా కొలుస్తున్న జాతర ఇది. భూములు వంచిండు, జాగలు వంచిండు, రాజ్యం కోసం తెలంగాణకు కొట్లాడిండు, మన కోసానికి పబ్లిక్ కోసానికి పోరాటం చేసిండు. పోరాటం చేసిన దానికి కొడుకులు కోడళ్ళు ఇక్కడ దేవాలయం గుడి చేసినట్టుగా చేసి తీర్థం తాగిస్తుండు. ఏడాదికి ఒకసారి ఆ శాంతి కోసానికి పండుగ చేస్తుండు. 5 రోజులు వస్తారు వచ్చి. ఇది అడవి అంటే అడవే ఉండే, అప్పుడు గుడ్డేలు గూకుమంటుండే భయం. కేవల్ కృష్ణ ఈ ప్రాంతంలో మా ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎన్నో సేవా కార్యక్రమాలు, బడుగు బలైన వర్గాలకు ఎన్నో కార్యక్రమాలు చేసిండు. ఆయన స్ఫూర్తిగా తీసుకొని కూడా ముందు తరాలకు కూడా, మేము భావి తరాలకు కూడా అలాంటి కేవల్ కిషన్ అయినా సరే, పండగ సాయి అయినా సరే, కృష్ణస్వామి ముద్రాజ్ అయినా సరే, ఇట్లా వీళ్ళ స్ఫూర్తిని తీసుకొని మేము కూడా ముందు తరాలలో ఇంకెన్నో కార్యక్రమాలు వెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం. కేవల్ కిషన్ జాతర కూడా అధికారికంగా చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి గారికి కూడా తెలియజేస్తాం. మంచి వ్యక్తి, నాయకుడు కాబట్టి ఇక్కడ కేవల్ కిషన్ జాతర, ఇక్కడ మంచిగా కొడుకులు కోడళ్ళు మన్మరాన్లు మంచిగా మా నాన్నకు అమ్మకు జరిపించుకుందామని పెద్ద నాయకుడు కాబట్టి అన్ని భూములు వంచిండు, అన్ని లేని వాళ్ళకు కూడా సహాయకారం చేసిండు. అందు గురించి ఆయన దేవుని లెక్క జాతర చేసి జరిపించుకుంటాం. అంటే అప్పుడు చూసిన వాళ్ళు చెప్పిండ్రా మీకు? ఆయన ఏం చేసుడు కాదు, మా అత్తమామ చెప్పిండ్రు. ఆయన చనిపోయినప్పుడు కూడా ఇక్కడ అడవి కిర్రు మన్నటట్టు ఉండే అని మా మామ చెప్పిండు. ఎర్ర జాండలంటే అప్పుడే పుట్టినాయి. పుట్టింది మాందపురము, పెరిగింది మెదక్ జిల్లా, చదివింది సంగారెడ్డి, సచ్చింది పొలం పల్లి. కేవల్ కిషనయ్య అని ఆయన చచ్చిపోయినాక కూడా కేవల్ కిషనయ్య అని మొగోళ్ళ పేరు అయినా కిషనవాణి, ఆడోళ్ళ పేరు కిషనవాణి పెట్టినాము, మొగోళ్ళ పేరు కిషనయ్య అని పెట్టినాము. అంత భక్తి కాబట్టి, అంత నాయకుడు కాబట్టి ఇంత జాతర జరిపించుకుంటుడు. మాకు కూడా గొప్పతనం అనిపిస్తుంది, మంచిగా జరుగుతుంది. చాలా చోట్ల జరుగుతున్న జాతరలకు చాలా విభిన్నమైనది. ఈ ప్రాంత సమస్యల కోసం పోరాడిన ఒక కమ్యూనిస్టు నాయకుడిని దేవునిగా చేసుకున్నారు, గుడి చేసి కొట్టుకున్నారు, ఆ జాతర కొనసాగిస్తున్నారు.